నమస్తే అండి. నమస్తే మేడం. ఏం పేరు మీ పేరు? గోపాలకృష్ణ అండి. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? మాది అయినవోలు అండి, అమరావతి. మీరు రాకో హెల్త్ లో జాయిన్ అయింది ఎలా తెలుసండి మీకు? మా వాళ్ళు నర్సాపేట వాళ్ళు జాయిన్ అయ్యారు మేడం. వాళ్ళు జాయిన్ అయితే 20 కేజీల దాకా తగ్గారు. తగ్గిన తర్వాత ఒక రోజు మా వాళ్ళు ఆడిన తర్వాత కొన్నాళ్ళకే తగ్గకుండా నేను 120 కేజీలు ఉండేవాడిని 170 కేజీలకి వెళ్ళాక వాటి మీద ఇంట్రెస్ట్ లేక మానేసేసాను. మరి ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఎంతున్నారు? ఇప్పుడు 175 కేజీలు ఉన్నా మేడం. 175 కేజీలు ఉన్నా. నేను రాకో హెల్త్ లో జాయిన్ అయ్యి 45 రోజులు అవుతుంది. 24 కేజీలు వెయిట్ తగ్గా మేడం ఈ రోజుకి. ఓకే. ఏమి ఇచ్చారు వీళ్ళు డైట్ అంటే? డైట్ మామూలుగా ఇంటూ తినే మేడం. మామూలుగా అందరూ అట్టు గానీ ఇడ్లీ, చికెన్, మటన్ ఫుడ్ రోజు తింటూనే తగ్గారా? ఫుడ్ తింటూనే తగ్గాం మేడం. ఓకే. ఇలా ఏమైనా మందులు గానీ పౌడర్లు గానీ ఏమైనా ఇచ్చారా? ఏమి లేదు. ఏం లేదు. మరి వాకింగ్ ఎక్సర్సైజ్ వాకింగ్ ఎక్సర్సైజ్ అవి కూడా ఏమీ చేయలేదు మేడం. చేయకుండా ఫుడ్ తింటూ తగ్గారా? డాక్టర్ మన చలమయ్య గారు సలహా ద్వారా ఆయన పిహెచ్డి చేశారండి. ఆయన సలహా తీసుకొని మామూలు ఫుడ్ ద్వారా ఆయన డైలీ కాంటాక్ట్ లో ఉంటారు. ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతుంటారు. ఓకే. ఫోన్ చేసి ఎత్తి మీతో ఏం చేయాలి ఏంటి సజెషన్స్ అన్ని ఇస్తూ మీరు ఫాలో అయ్యారా? అంతే. ఓకే. మరి ఎట్లా అంటే ఇది ఇక్కడికే రావాలని మీకు ఎలా అనిపించింది? మాకంటే మా వాళ్ళు ఆల్రెడీ తగ్గారు మేడం. వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఇట్లా చూసి వాళ్ళ నేను కూడా ఒక రోజు రాకో హెల్త్ కి ఫోన్ చేశాను. చేస్తే అప్పటినే రెస్పాన్సిబుల్ అయ్యి పలానా రోజు కలుద్దామయ్యా అంటే అట్లా వాళ్ళు నర్సాపేట వచ్చారు. వస్తే ఇక్కడ పోయి కలిసి ఏళ్ళ నుంచి జాయిన్ అయ్యారు. మరి వాళ్ళు ఇచ్చిన ఫుడ్ సరిపోయేదా మీకు? సరిపోయేది మేడం. ఆకలి అయితే కొత్తలో కొద్దిగా 4 రోజులు ఇబ్బందిగా ఉండేది. తర్వాత అలవాటు అయిపోయింది. ఓకే. అంటే ఇంట్లో తినేవి మొత్తం ఎప్పుడు ఏం తినాలి చెప్తారా? ఎట్లా? ఎప్పుడు టైం టు టైం ఎప్పుడు ఏది తినాలో అది చూతారు. మరి ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? ఇంత తగ్గారు కదా? బాగా సంతోషంగా ఉన్నారు మేడం. మీరంతా సంతోషంగా ఉన్నారా? ఇంకా నేనైతే 100 కేజీలకి రావాలనుకుంటున్నాను మేడం. 175 ఉండగా 100 కేజీలకి సార్ చెప్పారా ఎంత తగ్గుతారు? అసలు ఎంత చెప్పారు సారు? 3 నెలలు కోర్సు పెట్టారు. 3 నెలలకి 130 కేజీలకి రావాలన్నారు. ఓకే. ఇప్పుడు 25 కేజీల వరకు దగ్గరకు వచ్చారు. 24 కేజీలు తగ్గారు కాబట్టి ఇప్పుడు వరకు. ఓకే. ఇప్పుడు మీరు 100 కేజీలు రావాలంటే ఇంకెన్ని నెలలు పట్టిద్దని చెప్పారు సారు? ఇంకా మొత్తం ఈ ఒక 2 నెలలు ఇంకా 4 నెలలు 5 నెలలు పట్టింది మేడం. 4-5 నెలలు. మరి చేస్తారా అన్ని నెలలు? చేస్తాం మేడం. బారుకి తగ్గిందాకా చేయాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ ఇబ్బంది పడి ఉంటాం. ఈ ఒంటితో ఇబ్బంది ఎక్కడికైనా పోవాలన్నా నేను గుడికి కూడా వెళ్ళని పరిస్థితిలో ఉన్నాం మేడం. మా ఊళ్ళో సంవత్సరం 5 వారాలు శనివారాలు చేస్తారు మేడం. వారం వెంకటేశ్వర స్వామి గుడి 350 మెట్లు ఉంటాయి. నేను 9 సంవత్సరాల నుంచి కొండపైకి వెహికల్ లోనే వెళ్తున్నా. జీపు గాని కారు గాని. ఈ సంవత్సరం మెట్లు పూజ చేశాం మేడం. అంటే మెట్టుకి పసుపు రాసి కుంకుమ పెట్టి 350 మెట్లు 20 నిమిషాల్లో ఎక్కాం మేడం. 20 నిమిషాల్లో ఆయాసం గాని దడ గాని ఆయాసం ఏమి రాల. వచ్చింది కానీ నిదానంగా ఎక్కడం అయితే అది. ఎన్ని సంవత్సరాల తర్వాత? 9 సంవత్సరాలు మేడం. 9 సంవత్సరాల తర్వాత మా వెహికల్ లో వెళ్ళేవాడిని. అసిమెంట్ 7 నడిచి వెళ్ళాను. మొక్కుబడి ఉండటం వల్ల మీరు ఇప్పుడు తీర్చుకోగలిగారు. అట్లయితే మీరు రాకో హెల్త్ కి థ్యాంక్స్ చెప్పాల్సింది. ఎట్లయినా రాకో హెల్త్ కి చాలా థ్యాంక్స్ మేడం. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది తగ్గారు అని చాలా డైట్లు చూపిస్తున్నారు కదా, మరి అక్కడ కూడా వెళ్ళవచ్చు కదా మీరు? అక్కడ కూడా వెళ్దాం అనుకున్నా కానీ కొద్దిగా అవన్నీ వద్దులే ఇక నచ్చలా. కొన్నాళ్ళు చేసా మేడం. ఎట్టాగా పొటస్తో ప్యాకెట్లు ఇవన్నీ వాడే టాబ్లెట్లు వేసుకున్నప్పుడు కొద్దిగా ఒక వారం బానే ఉంటుంది. తర్వాత మళ్ళీ వెంపటినే వెయిట్ వచ్చేసేస్తుంది. అది ఇందాక చెప్పారు కదా మీరు 100 ఉండే వాళ్ళు కానీ ఆ పౌడర్ తాగటం వల్లే కేవలం 175 వచ్చారు అనేది. ఓకే. కానీ మీరు తీసుకున్నది రైట్ టైం రైట్ డిసిషన్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు మంచి పర్సన్ దగ్గరికి డాక్టర్ ఎం చలమయ్య కదా మీ సార్ నేమ్ కదా? ఓకే. అదే వేరే కంట్రీలో కూడా వర్క్ చేశారు. ఓకే. అంటే సార్ ఒక్కరే ఉంటారా? వాళ్ళ టీం ఉంటారా రాకో హెల్త్ లో? టీం ఉంటారు మేడం. వాళ్ళు డాక్టర్ గా సలహా తీసుకొని పనిచేస్తుంటారు. ఓకే. అంటే టీం వాళ్ళు హెల్ప్ చేస్తా ఉంటారు. సార్ కూడా మీకు ఎప్పుడైనా సార్ ఎప్పుడు ఫోన్ చేసినా టచ్ లో ఉంటారు. ఈ డైట్ స్టార్ట్ అయినప్పుడు ఏమైనా బ్లడ్ టెస్ట్ ఏమైనా చేపించారండి? ఫస్ట్ డైట్ కు ముందలా సార్ గారు బ్లడ్ టెస్ట్లు మొత్తం బాడీ మొత్తం చెకప్ చేపించే డైట్ లోకి తీసుకున్నారు మేడం. ఓకే. చేసి సార్ నేను చూసాను మీ వీడియో కూడా
కూడా పెట్టారు కదా సార్ తోటి అప్పుడు స్టార్టింగ్ లో. అదే మీకు బ్లడ్ టెస్ట్ చేసినా కూడా ఏ ఇష్యూస్ కూడా ఏం ఏమి లేదు, బాగా వచ్చింది మేడం. ఓకే, ఏం లేదు అన్నారు. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే లావుగా ఉన్నారు, చాలా డిసీజ్లు ఉంటాయి, తేడా ఉన్నాయి అది ఇది బాడీలో అని. నాకైతే బాగా అన్ని శుభ్రంగానే ఉన్నాయి మేడం. అదే నీట్ గా ఉన్నాయి, ఏం లేవని సార్ క్లీన్ గా ఉన్నాయి బ్లడ్ రిపోర్ట్స్ కూడా అని చెప్పి చెప్పారు. అంటే చాలా మంది ఊహించుకుంటారు ఏంటంటే ఇప్పుడు ఇంతలా ఉన్న పర్సన్ కి చాలా జబ్బులు ఉన్నాయి అనేసి, రోగాలు ఉంటాయి అనుకుంటారు. కానీ అలా ఏమీ లేవు. తనకి నేను వీడియో చూశాను, మీరు కూడా చూడండి కావాలంటే. తన వీడియో సార్ తోటి ఉన్నారు ఫస్ట్ వీడియో తను చేసినప్పుడు. ఆ వీడియోలో సార్ చెప్పడం అనేది జరిగింది, ఏమని ఏ రిపోర్ట్ లో ఏవి కూడా మొత్తం నీట్ గా ఉన్నాయి అని చెప్పేసి. అది అంతేగాని లావుగా ఉన్న వాళ్ళకి ఇవి ఉంటాయి డిసీజ్లు, లావుగా లేని వాళ్ళు సన్నగా ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారని మాత్రం అనుకోవద్దు. అంతేగాని మనం తినే ఫుడ్ ఎలా తింటున్నామో ఏంటి అనే దాన్ని బట్టే ఉండిద్ది. కానీ మీరు చెప్పారు కదా అప్పుడు వీడియోలో కూడా, నేను ఇంట్లోనే తింటాను, బయట ఫుడ్ తినను అని. అది మీకు ప్లస్ పాయింట్ అండి. అందుకే మీరు ఇంత లావున్నా కూడా మీకు ఏమీ లేకుండా మీ బ్లడ్ రిపోర్ట్స్ క్లీన్ గా ఉండటానికి కారణం అదొకటే. చెప్పారా సారు? చెప్పారా? నైట్ 9ంటికి ఫోన్ చేశారు బెడ్ రిపోర్ట్ చెప్పగానే చాలా సంతోషం వేసింది మేడం. ఓకే, మళ్ళీ ఇప్పుడు మరి డైట్ అయిపోయిన తర్వాత ఏమైనా చేపిస్తారా మళ్ళీ? మా సార్ గారు ఎవరు చెప్తే చెప్పారా మళ్ళీ చేపిస్తారు అనేసి? చెప్పలేదు, చెబుతారేమో, ఇంకా తెలియదు. ఇంకా డైట్ అవ్వలేదు మేడం, ఇంకా అవ్వలేదు. కంటిన్యూ చేయాలి, చేయండి మీరు గట్టిగా. 4 months అవని 5 months అవని మీరు అనుకున్న గోల్ ని రీచ్ అయ్యేంత వరకు మీరు కంప్లీట్ చేయండి. ఓకేనా? చేయాలనే వచ్చాను మేడం. చేయండి. మీరు ఈ డైట్ చేశారు కదండి, మీకు ఫ్యాట్ కరిగిందా లేకపోతే మజిల్ కరిగిందా అనేది మీకు ఎలా తెలిసింది? మాకు ఇవాళ డాక్టర్ గారు ఇవాళ కూడా చేశారు మేడం, చెకప్ చేశారు. నాకు 105 kgs కొవ్వు ఉంది. 105 kgs కొవ్వుకి ఇప్పుడు 92కి వచ్చింది మేడం. అంటే ఓన్లీ కొవ్వే కరిగిపోతుంది, ఫ్యాట్. మరి మజిల్ బాగుంది మేడం. మజిల్ తగ్గకుండా ఫ్యాట్ తగ్గించేటట్టుగా డైట్ అనేది ఇస్తున్నారు. మజిల్ ని పెంచుకుంటూ ఫ్యాట్ ని కరిగించుకునే డైట్ అనేది ప్లాన్ చేశారు. అలాగే చేసుకోవాలి, ఎందుకంటే తెలియకుండా మనం ఎలా పడితే అలా డైట్ చేసామనుకోండి, మజిల్ అనేది తగ్గిపోయింది అనుకో, ఇప్పుడు డైట్ చేసినప్పుడు తగ్గామనుకుంటాం కానీ తర్వాత ఇబ్బంది పడతాం మనము. అది బెస్ట్ డైట్ అనమాట. ఈ డైటే చూస్ చేసుకొని మళ్ళీ సార్ దగ్గరికి రావాలని ఎందుకు అనుకున్నారండి? యూట్యూబ్ లో ఇవి చూసి మేడం, ఏ డైట్ చేసినా మళ్ళీ వాళ్ళు వచ్చేసి అక్కడికి వచ్చి 4 నెలలు 5 నెలలు ఉండమంటున్నారు, తగ్గుతాము, వాళ్ళు ఏం వండి పెడతారో తెలియదు, తిని వస్తాం. ఇక్కడికి రాగానే మళ్ళీ వేదా మావులే ఇవన్నీ ఎందుకో. డాక్టర్ చలమయ్య గారు చూసాము, మా వాళ్ళు తగ్గారు, వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేశారు, మేము కూడా ఎంక్వైరీ చేసుకున్నాం. ఎంక్వైరీ చేసుకున్నాకే ఆయన PhD చేశారు డాక్టర్, అందుకని ఆయన దగ్గర జాయిన్ అయ్యి మేడం. ఫ్యామిలీని వదిలేసి అక్కడికి వెళ్ళి ఏదో ఒక చిన్న ఏమి చేసుకోకపోతే ఎట్టగా మేడం, ఇంటికాడ చిన్న వ్యాపారం ఉంటుంది చూసుకుంటా. మా ఇంట్లోనే మా ఆడవాళ్ళు వండుకుంటూ డాక్టర్ చలమయ్య గారు చెప్పినట్టు దాని ప్రకారంగా తీసుకుంటాం. అదేలేండి, మళ్ళీ వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం పెడతారో తెలియదు, మేమేం పెడతారో తెలియదు, పెరుగుతారన్న భయంతో ఇంకా ఇంట్లోనే ఉండి అది వాళ్ళు క్వాలిఫికేషన్ ఇక్కడ సార్ చూసుకున్నారు కాబట్టి ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది PhD చేశారు డాక్టర్ గారు. సైంటిస్ట్ అన్నారు, మా వాళ్ళు కూడా చూసారు, తెలుసుకున్నారు. తెలుసుకున్నాక కానీ మంచి పర్సన్ దగ్గర ఉన్నారు. ఇలాగే చేయండి, మీరు తగ్గేంత వరకు చేసి మంచిగా నేను మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను. ఓకేనా? అప్పుడు నేను కూడా ఇంకొక ఇంటర్వ్యూ ఇస్తా, ఇంకో 10 kgs తగ్గినాక మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ఇస్తా. ఇలాగే ఎవరైనా సఫర్ అవుతుంటే ఓవర్ వెయిట్ తోటి మీరు ఏం సజెస్ట్ చేస్తారండి? అలాగా సఫర్ అవుతున్న వాళ్ళందరికీ రాక్ ఆఫ్ హెల్త్ లో జారమని చెబుతున్నాను. సార్ గారిని కలిసి వాళ్ళ సార్ గారి సలహాలు తీసుకొని చేయమని నాకు చెబుతున్నా మేడం.